హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఇక కావ్య మొత్తం మీద అందరికీ కూడా చెప్పేస్తుంది మాయ గురించి. మాయ కోమాలో ఉందని, మాయకి సృహ వచ్చిందని మేము వెళ్ళేసరికి వాళ్ళు మమ్మల్ని కావాలనే తప్పుదోవ పట్టించి అప్పు కళ్యాణ్ని హోటల్ రూమ్లో ఇక వాళ్ళిద్దరినీ ఇరికించారని, ఇక మొత్తానికైతే అప్పు కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని కుటుంబం అందరూ కూడా నమ్ముతారు. కానీ ఒక్క అనామిక మాత్రం చాలా బాగా కథ అల్లావు, నీ కథ చాలా సూపర్ డూపర్ హిట్ అయిందేమో కానీ నేను ఎప్పటికీ నమ్మను. ఖచ్చితంగా కావాలని వాళ్ళిద్దరూ ఆ రూమ్లోకి వెళ్ళారు అని చెప్పి గట్టిగా వాదిస్తూ ఎక్కడికి పోతాయి, ఎవరి బుద్ధులు వచ్చాయి అని చెప్పి సుభాష్ వంక చూస్తూ ఉంటుంది ఇక అనామిక. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి నోరు మొయ్, నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వెంత నీ బతుకెంత, ఇక్కడ తన్నానంటే అత్తారింట్లో నుంచి పుట్టింటికి వెళ్ళి పడతావు, జీవితాంతం అక్కడే ఉండాల్సి వస్తుంది, ఇంకొకసారి నీ మొహం నాకు చూపించకు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇందిరాదేవి అనామికకి బాగా గడ్డి పెడుతుంది. అక్కడి నుంచి అనామిక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కనకం ఆల్రెడీ ఇక అప్పుని తీసుకొని వెళ్ళిపోవటం, ఇక ఇంట్లో అందరూ కూడా అలానే ఉండిపోవటం జరుగుతుంది. కళ్యాణ్ అయితే చాలా బాధపడతాడు. జరిగిన విషయంలో అప్పుది ఏమీ తప్పు లేదు. అప్పు మా కుటుంబం గురించి ఇక హెల్ప్ చేయడం కోసం వచ్చేసరికి చివరాఖరికి అదంతా కలిపి అప్పు మెడకే చుట్టుకుంది. ఇప్పుడు అప్పు విషయంలో ఇంట్లో వాళ్ళు, ఇటు వీధిలో వాళ్ళు, ఇటు మీడియా వాళ్ళు అప్పుని అన్యాయంగా ఆడిపోసుకున్నారు అని చెప్పి చాలా జాలిగా ఇక అప్పు విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు కళ్యాణ్. అయితే ఇక అందరూ యాజ్ యూజువల్గానే ఉంటారు. ఇక అపర్ణ చాలా మనస్తాపానికి గురి చెంది అలానే బెడ్ మీద టిఫిన్ చేయకుండా ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఉంటుంది. కావ్య ఇక టిఫిన్ తీసుకొని అత్తయ్య గారు అని చెప్పి లోపలికి వస్తుంటే, ఏంటి ఎంతసేపు కూడా ఈ ఇంటి వాళ్ళ గురించేనా, నీ గురించి నువ్వు ఆలోచించవా, నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు నీ గురించి నీ కాపురం గురించి చూసుకోమని. మేము ఆల్రెడీ ఒక వరకు 25 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళమే, ఎంతో చూసాము మేము, ఇక కలిసినా విడిపోయినా పెద్ద తేడా లేదు, కానీ నీ జీవితం గురించి ఆలోచించుకోమంటే ఇంకా నన్ను అలాగే మీ మామయ్య గారిని కలపాలని ప్రయత్నం చేస్తావెందుకు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మనసు విరిగిపోయింది కాబట్టి అది ఎప్పటికీ కూడా కలవదు, అతికించలేరు. చూడు కావ్య, ఈరోజు నీకు ముందే చెప్తున్నాను, ఇక ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా నువ్వు అలాగే రాజ్ సంతోషంగా ఉండండి అని చెప్పి ఇక అపర్ణ అయితే తన మనసులో ఉన్న మాట ఆవేదన మొత్తానికి వెళ్ళగక్కుతుంది. అది కాదు అత్తయ్య గారు నేను చెప్పేది అనగానే, చూడు కావ్య, నువ్వు ఏ విషయమైనా నువ్వు చెప్తే నేను వింటాను, ఎందుకంటే నువ్వు ఏదైనా కూడా నిజమే చెప్తావు కాబట్టి, కానీ ఒక్క ఈ విషయం తప్ప ఈ విషయమే నాకు నువ్వు నచ్చ చెప్పాలని చూస్తే నువ్వు నాతో మాట్లాడిన అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పి అనగానే, సరే అత్తయ్య గారు నేను ఆ విషయం గురించి రాలేదు, ఈ టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకోండి అని చెప్పి తీసుకొని వస్తుంది. ఇక టిఫిన్ తినేసి ట్యాబ్లెట్లు వేసుకుంటూ రాజేడి అని చెప్పి పిలుస్తుంది. అది బయటనే ఉన్నారు అత్తయ్య అనగానే, రాజ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. రాజ్ లోపలికి వస్తాడు. ఏంట్రా ఏంటి, ఎంతసేపు నువ్వు నీ భార్య కలిసి నన్ను మీ నాన్నని కలిపేద్దామని చాలా పెద్ద పెద్ద స్కెచ్లు వేస్తున్నారు, ఇక అన్నం పుణ్యం వేరగని ఆ అప్పుని కూడా ఈ విషయంలో లాగారు, ఇక ఆలేం పాపం చేశారా ఆ ఇద్దరు పిల్లలు, అనవసరంగా ఇదిగో ఈ పాపానికి ఒడిగట్టిన మీ డాడీ విషయంలో తలదూర్చి చివరాఖరికి వాళ్ళిద్దరూ నిందల పాలయ్యారు, ఇక ఈ విషయాలన్నీ కట్టుబెట్టు, నీ భార్య నువ్వు సుఖంగా సంతోషంగా ఉండండి, ఇదిగో కావ్య ఆ టిఫిన్ ప్లేట్ని అక్కడ పెట్టు, ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్తారులే, నువ్వే పట్టుకొని తిరగాలా, నువ్వేమన్నా పని మనిషివా, ఈ ఇంటికి పెద్ద కోడలివి, ఆ హోదా ఆ దర్పం ఉండాలి, నీకు మొన్నే పూజ రోజు ఏం చెప్పాను, ఆ మాసిపోయిన చీరలు ఈ బూడిద రంగుల చీరలు కట్టుకోద్దు అని చెప్పాను కదా,
ఈ అపర్ణదేవి కోడలంటే ఆ మాత్రం దర్జాదనం లేకపోతే ఎలాగా? రాజ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీ భార్యను తీసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకొనిరా అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది. సరే మమ్మీ, అలాగే మమ్మీ అనగానే, అలా అంటే కుదరదు, ఇప్పుడే వెళ్ళండి అని చెప్పి, తెలుసుగా అన్ని విషయాల్లోనూ ఎక్కడా కూడా తగ్గకుండా అన్నీ కూడా ఖరీదైన చీరలే తీసుకోవాలి కావ్య అని చెప్పి అనగానే, సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక వెంటనే ఆ డిస్కషన్ అంతా కూడా ఇక దొంగచాటుగా వింటుంది రుద్రాణి. ఏంటి, ఈ కావ్య మీద ఇంత ప్రేమ వలకపోస్తుంది మా వదిన, నీకేముంది, ఇక మొత్తానికి కావ్యని నెత్తి మీద పెట్టుకుందనమాట. ఏంటి ఇంత సడన్గా ఎంత ప్రేమ కురిపించేస్తుంది అంటే, పాపం తన జీవితాన్ని పణంగా పెట్టింది కాబట్టి ఇక ఈమె మనసులో ఇక కావ్య మీద పుట్టలు ప్రేమ పెంచుకుందనమాట. ఆ ప్రేమని తుంచేలాగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ, ఇలా చేస్తే జీవితాంతం కావ్య మొహమే కాదు, అసలు కావ్య అన్న పేరే తెలవదు, చేస్తాను, చేసి చూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇక రుద్రాణి లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక అక్కడే ఉన్న రాహుల్, ఏంటి మమ్మీ, ఏంటి ఇదంతా, అసలు నువ్వు ప్లాన్లు గట్టిగానే వేస్తున్నావు కానీ ఆ ప్లాన్స్ ఫెయిల్ అయిపోతున్నాయి కదా, నిన్న వేసిన ప్లాను ఎంతవరకు సక్సెస్ అయిందని అనుకుంటున్నావు? ఆ అప్పు విషయంలో ఆ కనకం గట్టిగా గొంతు చించుకొని అరిసి మరి ఇంట్లో అందరికీ కూడా తిట్టిపోసి తన కూతురు ఎంతకీ తప్పు చేయదు, కళ్యాణ్ తప్పు చేయడని ఓట్రించింది, కానీ అదే నిజం కదా, అందుకని ఆటోమేటిక్గా ఆ విషయమే బయటపడింది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రుద్రాణి. అంటే ఏంటి మమ్మీ, వాళ్ళు ఇక మంచి వాళ్ళని నీకు తెలిసి కూడా ఆ రకంగా చేయించావు అంటే ప్లాన్ పోయినట్టే కదా అనగానే, ఏ ప్లాన్ పోతే బి ప్లాన్ వర్కౌట్ చేస్తుంది రుద్రాణి, నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి అనగానే, వెంటనే ఏంటి మమ్మీ అనగానే, నేను చెప్పినట్టు చేసావంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఆ కావ్య మొహం మా వదిన ఎప్పటికీ చూడదు, ఒకవేళ చూసినా పేరుకు మాత్రమే కోడల కింద ఉంటుంది తప్పించి ప్రేమ అభిమానం మొత్తం చంపేసుకుంటుంది. ఒకవేళ నిజానికి మా వదినే ఇంట్లో ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు, ఇక ఇల్లు వదిలి వెళ్ళకపోతే పుట్టుక్కుమని ప్రాణమే పోతుంది, అలాంటి ప్లాన్ వేసిందిరా మీ మమ్మీ అనగానే, ఏం ప్లాన్ మమ్మీ అని చెప్పి అడుగుతాడు ఇక రాహుల్. అయితే వెంటనే ఇక ఫాస్ట్గా తన ప్లాన్ సంగతి చెప్తుంది రాహుల్కి. నువ్వు సూపర్ మమ్మీ, నువ్వు సూపర్, అంతే, ఇప్పుడే వెళ్ళి నువ్వు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి ఇక వెంటనే ప్లాన్ని వర్కౌట్ చేయడానికి వెళ్తాడు రాహుల్. అయితే ఇక ఇటు చూస్తే కావ్య అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా ఇక కిందకు దిగుతూ, ఏంటి షాపింగ్ అనగానే ఏ అప్పలమ్మో పుల్లమ్మో చీరలు తీసుకుంటావేమో, మమ్మీ చెప్పిందిగా ఎక్కువ ఖరీదైన చీరలు తీసుకో అనగానే, అదేంటి షాపింగ్కి తీసుకెళ్ళేది మీరు, సెలక్షన్ చేయరా అని చెప్పి కావ్య అంటూ ఉంటే, సెలక్షనా, నేను చేయలేను, నాకు అసలు ఆ చీరల గురించే తెలీదు అనగానే, మరి దేని గురించి తెలుసు మీకు, చీర గురించి తెలీదు, ఇటు వంటల గురించి తెలీదు, ఏమీ తెలీదా అనగానే, చూడు కళావతి, నాకు తెలిసిందంతా ఒకటే, ఎంతసేపు కంపెనీ గురించి ఆలోచించడం, కంపెనీ బాధ్యతలు తీసుకోనప్పటి నుంచి నాకు అవి తప్పించి ఎలాంటివి తెలియవు అనగానే, అవునవును మీకు ఎలాంటివి తెలియవు, నాకు కూడా బాగా అర్థమైంది అనగానే, ఏయ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నా అక్కడికే తీసుకొచ్చి ఆపద్దు అనగానే, నేను ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడే ఆపుతానండి, ఆపకూడదా, మీరు ఏమన్నా పరాయి వ్యక్తి ఏంటి, అయినా ఎందుకండి అలా భయపడిపోతారు అనగానే, కళావతి ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం లేదు, పద ముందు కారు ఎక్కు, వెళ్ళి షాపింగ్ చేసుకొని వద్దాం, సరే నేనే సెలెక్ట్ చేస్తాలే, నువ్వేమీ దెప్పి పడపో అవసరం లేదు అని చెప్పి ఇద్దరు కూడా చిర్రుబిర్రులాడుకుంటూ మొత్తానికి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక రాహుల్ ఇక ప్లాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇక రౌడీలైతే మాయ విషయంలో తీసుకెళ్లిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇక మాయని వదిలేసరికి మాయ ఒక్కసారిగా ఇక వాళ్ళు నిద్రపోతూ ఉంటే, ఇది ఏదో తెలియని ప్లేస్లోకి తీసుకొని వచ్చారు, నిజానికి కావ్య దగ్గరికి నుంచి కావ్య అని చెప్పి తీసుకొని వచ్చి వీళ్ళు నన్ను ఇక్కడ బంధించారు, వీళ్ళని మస్కా కొట్టి ఇక్కడి నుంచి పారిపోతాను అని చెప్పి ఇక వెంటనే మాయ అయితే
ఆ దొంగలు ముఠా పడుకున్నారని తెలుసుకొని మెల్లగా గోడ దాటి ఇక బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి పరుగు పరుగున ఇక రోడ్డు మీద పరుగు పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక దొంగలు కూడా మాయని వెంబడిస్తూ ఉంటారు. ఇక పరుగు పరుగున వస్తూ ఉంటే కారు మిర్రర్లోంచి కావ్య మాయని చూస్తుంది. ఒక్కసారిగా మాయండి మాయ అనగానే, ఇదిగో కళావతి, రాత్రింబవళ్ళు మాయా మాయాని కలవరిస్తూనే ఉంటావా, వదలవే, ఇక పేరు వదులు అనగానే, అయ్యో పేరు కాదండి, రోడ్డు మీద మాయం చూడండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ కారుని పక్కన ఆపు చేస్తాడు. ఇక రౌడీలు ఇక రాజ్ అలాగే ఇక కావ్యని చూసి ఇక అక్కడ ఉన్న రౌడీలైతే, ఏంటి నువ్వేమన్నా పెద్ద పిస్తావనుకుంటున్నావా, అంటే ఆ అమ్మాయిని కాపాడేసి నీతో పాటు తీసుకెళ్ళిపోతావా అనగానే, ఏ డౌట్గా ఉందా, నేను పిస్తానో గిస్తానో, ముందు ఎవడైతే ముందుకొస్తాడో వాడికి మాత్రం బాగా పగిలిపోద్దురా అని చెప్పి ఇక కుర్తాని చేతులకి పైకి దొప్పి రాజ్ ఒక్కసారిగా ఇక రౌడీల్ని చితకబాత్తాడు. ఇక వాళ్ళు ముగ్గురు కూడా అమ్మ బాబోయ్ అని చెప్పి అక్కడి నుంచి పరారైపోతారు. వెంటనే ఇక కావ్య, మాయ, నిన్ను వాళ్ళు కిడ్నాప్ చేశారా అనగానే, అవును కావ్య, నిజానికి నువ్వు తీసుకొని వచ్చావని చెప్పేసరికి నేను వాళ్ళతో పాటు వచ్చాను, ఏ గొడవ చేయకుండా. నాకు ముందే తెలిస్తే నేను వాళ్ళు రాకముందే అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి దాక్కునేదాన్ని అని చెప్పి అంటూ ఉంటే, సరే పద ముందు ఇంటికి వెళ్దాం అని చెప్పి కారు ఎక్కించుకొని సరాసరి మాయని ఇక దుగ్గిరాల కుటుంబానికి తీసుకొని వస్తుంది కావ్య. కానీ కావ్య రాజులు మాయని తీసుకొని వస్తున్న సంగతి ఇక రుద్రానికి ఆల్రెడీనే అర్థమైపోతుంది. ఎందుకంటే రాహుల్ ముందుగానే, మమ్మీ ఇక నువ్వు చెప్పినట్టుగానే చేశాను, కావాలని ఆ దొంగల్ని ఇక నిద్రపోయినట్టు నటించమన్నాను, ఇక అదే అదునుగా అది పారిపోవడానికి ట్రై చేసింది. ఇక దొంగల్ని రాజు అయితే బాగా చితక్కొట్టి ఇక మొత్తానికి మాయని తీసుకొని వస్తున్నారు అనగానే, నువ్వు చెప్పినట్టు చేసావు కదా, చాలా బాగుంది, కానీ ఇప్పుడు చూడు యొక్క బ్రహ్మాండం బద్దలైపోతుంది అని చెప్పి అనగానే, సరే అయితే అని చెప్పి రాహుల్ అయితే వెంటనే, సరే మమ్మీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇంతలో మధ్యదారిలో ఇక కారు వస్తూ ఉంటే, ఎంతైనా మాయకి కోమాలోంటి వచ్చింది కాబట్టి చాలా నీరసం అయిపోతుంది. ఇక వెంటనే వాటర్ కావాలి కావ్య అని చెప్పి అలుపుగా మాట్లాడుతూ ఉంటే ఒకసారిగా కారుని ఆఫ్ చేసి, ఇక్కడెక్కడా లేదేంటి వాటర్ అని చెప్పి కారులో చెక్ చేసుకొని, అదిగో అక్కడ ఉంది, పద వాటర్ బాటిల్ని తీసుకొని వద్దాం అని చెప్పి అనగానే ఇక కావ్య రాజులైతే కారు దిగడం జరుగుతుంది. ఇక వెంటనే రాజ్ వెళ్తాడు వాటర్ని తీసుకురావడానికి. అలాగే చేంజ్ మర్చిపోయానని చెప్పగానే కావ్య కూడా వెళ్తుంది. ఇంతలో మాయకి రుద్రాణి ఫోన్ చేస్తుంది. ఇక ఏయ్ మాయా, ఏంటి మొత్తానికి చాలా మంచిదానిలాగా పతివ్రత శిరోమణిలాగా నీకు జరిగిన ఇక యాక్సిడెంట్ వల్ల నీ మతి చాలా షార్ప్గా పనిచేస్తున్నట్టుంది. వెళ్ళి దుగ్గిరాల ఇంటికి వెళ్ళి నీ బాగోతం మొత్తం బయట పెడదాం అనుకుంటున్నావా? తప్పు చేశాను, ఈ ఇంటికి నేను మోసం చేశాను అని చెప్పి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడదాం అనుకుంటున్నావా అనగానే, ఎవరు మీరు అని చెప్పి మాయ అంటూ ఉంటే, ఎవరో తర్వాత చెప్తాను, కానీ నీ తల్లి తండ్రి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోయే లోపల నువ్వు ఎక్కడికైనా పారిపో అని నేను అంటాను అనుకుంటున్నావా? అనుకోను. ఎందుకంటే నేనే ప్లాన్ వేశాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటికి రావాల్సిందే. వెళ్ళి నువ్వు చెప్పింది కాకుండా నేను చెప్పింది నువ్వు చెప్పాలి అనగానే వెంటనే, నా తల్లిదండ్రులను ఏమీ చెయ్యొద్దు, దయచేసి మా అమ్మ వాళ్ళని వదిలేయండి, మీకు దండం పెడతాను, మీ ఎవరికి కనపడకుండా నేను వెళ్ళిపోతాను అనగానే, అయ్యో నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మాయ నిన్ను కావ్య మాత్రం వెతికి తీసుకొని వస్తూనే ఉంటుంది. కాబట్టి నిన్ను చంపేయాలి. చంపేంత పాపం నువ్వేమీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నీకు భూమి మీద నూకలు రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి ఒక్కసారి యాక్సిడెంట్ చేశాను, కానీ బతికి బట్ట కట్టావు. ఇప్పుడు మాత్రం అలా కుదరదు, నిన్నేమీ చేయను, కానీ మీ అమ్మ నాన్నని మాత్రం కంపల్సరీ చంపేస్తాను. ఏంటి నమ్మలేకపోతున్నావా? కావాలంటే మీ అమ్మ నాన్నని
నీకు వీడియో పంపించాను, నీ ఫోన్ చెక్ చేసుకో, నీకే తెలిసిద్ది అని చెప్పి అనగానే ఇక వాళ్ళ అమ్మ నాన్నని కట్టేసి ఇక రౌడీలు బాధ పెడుతూ ఉన్న వీడియోని చూస్తుంది. ఒక్కసారిగా ఇక మనసు చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి వెంటనే కావ్య రాజు వచ్చి ఇదిగో మాయా వాటర్ తాగు అని చెప్పి కావ్య వాటర్ ఇవ్వగానే వాటర్ తీసుకుంటూ మనసులో చాలా బాధపడుతుంటుంది. వెంటనే ఏమైంది మాయా, ఎందుకు అలా ఉన్నావు అనగానే అది ఏమీ లేదు కావ్య అని చెప్పి ఇక వెంటనే మొహం తుడుచుకొని వాటర్ తాగుతుంది. పద, ఇంటికి వెళ్ళినాక మొత్తం జరిగిందంతా చెప్దు కానీ నీకు మేమున్నాం అని చెప్పి కావ్య రాజ్ ఇద్దరు ధైర్యం చెప్తారు. ఇక వెంటనే ఇంటికి వెళ్ళగానే కుటుంబ సభ్యులందరూ కూడా ఆల్రెడీ ఇంట్లో ఉంటారు. రుద్రాణి మాత్రం ఇక వెంటనే పాపం కావ్య ఫస్ట్ ఒకసారి మాయని తీసుకుని వస్తే రాజుకి అంటగట్టేలాగా చేశాను, ఇప్పుడు సరాసరి ఇక తన అత్తగారికి సౌతిని తీసుకొని వస్తుందన్నమాట అని చెప్పి ఇక ఇప్పుడు బ్రహ్మాండం బద్దలైపోతుంది. చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇక హాల్లో ఉండగా లోపల ఒక్క అపర్ణ మాత్రమే ఉంటుంది. అదేంటొదినా లోపలే అలానే ఉండిపోతే ఏముంటుంది చెప్పు, తప్పులన్నీ ఒక్కొక్కసారి జరగడం సహజం. ఆ తప్పుల్లో మా అన్నయ్య ఏదో గంగలో తునక మాదిరి ఒక్క తప్పు చేశాడు, అంత మాత్రానే శిక్ష వేస్తే ఎలా వదినా? నువ్వు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో, అన్నయ్య పనులు చూసుకుంటాడు. ఇప్పుడు నిజానికి అన్నయ్య నువ్వు మంచిగా లేకపోయినా ఒక ఇంట్లోనే ఉన్నారు. ఇక మీ మధ్యలో ప్రేమ లేకపోయినా అనుబంధం లేకపోయినా ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి సంతోషమే వదినా. నువ్వు జరిగిందంతా మర్చిపోయి బయటకు వచ్చి కూర్చో వదినా అని చెప్పి ఇక ఆ బిడ్డ గురించి అంటావా, ఆ బిడ్డని ఏదో రకంగా చేద్దాంలే వదినా, ఆ బిడ్డని పై రూమ్లోనే రాజ్ వాళ్ళ రూమ్లోనే ఉంటాడు, ఇక కిందకి తీసుకురాకుండా ఉండడం బెటర్ కదా అని కావాలని బాధని ఇంకాస్త పెడుతూ ఉంటే రుద్రాణి ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే ఏంటొదినా, నేను ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తాను, నీ విషయంలో నేను ఎప్పుడు మంచిగానే అంటాను వదినా. నీ ఆరోగ్యం గురించి నేను చాలా బాధపడ్డాను, బయటకు వచ్చి కొంచెం సేపు గాలి పీల్చుకో, ఎంతసేపు ఈ 4 గోళ్ల మధ్య ఉంటావు? మగవాడు చేసిన తప్పుకి ఆడది ఎలా శిక్ష పడుతుంది? నువ్వు కూడా అంతే, నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహం లాంటి దానివి. నీకు ఇంత అన్యాయం జరిగిందని నాకు బాధగానే ఉంది, కానీ మా అన్నయ్య కూడా ఎంతో కొంత మంచివాడే వదినా అని చెప్పి బలవంతంగా కావాలని నచ్చచెప్తున్నట్టు అలాగే తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ ఇక మొత్తానికైతే హాల్లోకి తీసుకుని వస్తుంది అపర్ణని. ఇంతలో కావ్య, రాజ్ ఇక మాయ ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. ఇంట్లో అందరూ అలానే చూస్తూ ఉండగా రాజ్ అయితే వెంటనే అందరూ ఉన్నారు కదా, ఈరోజు నిజానికి మా డాడీ విషయంలో ఇదిగో ఈ మాయ మూలంగానే మా డాడీకి ఇంత అవమానం. ఇప్పుడు తను చెప్తుంది, ఏం జరిగిందో చెప్తుంది అని చెప్పి రాజ్ ఆల్రెడీ కావ్య ఇక మొత్తానికి మాయకి అలాగే సుభాష్కి ఎలాంటి సంబంధము లేదు అని పక్కాగా బల్ల గుద్ది మరీ చెప్పడం వల్ల అంత కాన్ఫిడెంట్గా చెప్తాడు రాజ్ అయితే. ఇక వెంటనే కావ్య అందరూ ఉన్నారు కదా, ఖచ్చితంగా మాయా నీకు ఏం జరిగింది, నువ్వు అసలు ఏం చేశావు, ఖచ్చితంగా నిజాలన్నీ బయటపెట్టు మాయా అని చెప్పనగానే ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్, అపర్ణ ఇక ప్రకాశం అలాగే దానలక్ష్మి అందరూ కూడా ఆతృతగా ఇక చూస్తూ ఉంటారు. అపర్ణ అయితే మాయ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు, కానీ ఆ విధంగానే ఏం చెప్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇక వెంటనే మాయ ఇక ఆలోచించి నిజానికి ఈ కుటుంబానికి నేను చాలా అన్యాయమే చేశాను అనగానే రుద్రాణి గుండె బద్దలైపోతుంది. ఇక ఒక్కసారిగా ఏంటిది, కావాలని ప్లేట్ ఫిరాయించేసిందా, దీని తల్లిదండ్రులు అంటే దీనికి లెక్కలేదా అనగానే ఇక వెంటనే ఏంటి, ఏం అన్యాయం చేశావు అని చెప్పి రుద్రాణి అనగానే రుద్రాణి నువ్వు ఒక్క నిమిషం ఊరుకుంటావా, తను ఏదో చెప్పాలనుకుంటుంది. తను మన ఆఫీస్లో ఆల్రెడీ వైజాగ్లో ఇక పర్సనల్ పిఏగా చేసింది కాబట్టి ఆ అమ్మాయి మాకేమీ కొత్త కాదు. చెప్పు మాయా, అసలు ఏమైపోయావు, అసలు ఎంతకాలం ఊటీ బ్రాంచ్లోంచి వైజాగ్కి వచ్చావు, వైజాగ్ నుంచి ఇప్పటి వరకు నీ అజా లేదు అని చెప్పి ప్రకాశం అంటూ ఉంటే అదే సార్ చెప్పాలనికే వచ్చాను, నిజానికి ఈ కుటుంబంలో కావాలని డబ్బున్న కుటుంబం అని ఇక నేను సార్ విషయంలో చాలా ఎరేసాను, సార్ని లొంగ తీసుకున్నాను. ఒకరోజు సార్ నేను కలిసి
ఇక స్పెండ్ చేసాం అనగానే దెబ్బకి గుండె ఆగిపోతుంది ఇక కుటుంబం అందరికీ కూడా. అందువల్ల సార్కి ఏ విషయమూ తెలీదు. ఇక అప్పటి నుంచి సంవత్సర కాలం పాటు నిజానికి మేమిద్దరం టచ్లో లేము. కానీ సడన్గా ఒకరోజు కళ్ళు తిరిగాయి. హాస్పిటల్కి వెళ్తే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. నాకు సార్కి ఆ బిడ్డ పుట్టాడు అని చెప్పి అబద్ధం చెప్తుంది మాయ. అయితే కావ్య రాజ్ ఇద్దరు అలానే ఉండిపోతారు. ఏయ్ మాయా, ఏం చెప్తున్నావు? నిజం చెప్తానని చెప్పి ఇప్పుడేంటి అబద్ధం చెప్తున్నావు అనగానే, అదేంటి కావ్య, నేను నిజమే చెప్తున్నాను. ఆ రోజు యాక్సిడెంట్ చేసినాక నేను హాస్పిటల్కి వెళ్ళి కోమాలోకి వెళ్ళాక నువ్వు నా గురించి చాలా కేర్ తీసుకొని నాకు ట్రీట్మెంట్ ఇప్పించావు. ఆ కృతజ్ఞత భావంతో నువ్వు చెప్పమన్నట్టే చెప్పడానికి నా మనసు ఒప్పట్లేదు. నిజమే చెప్తాను. వీళ్ళు నన్ను శిక్షించినా పర్వాలేదు. నా బిడ్డకు అన్యాయం జరగకూడదని నేను ఈరోజు అందరి ముందు కాళ్ళు మోకరించి నిజాలే చెప్తున్నాను. సుభాష్ సారు నేను కలవడం ఒక్కసారే, కానీ కడుపుతో ఉన్నాను, బిడ్డను కన్నాను. అలాని ఈ కుటుంబంలో ఒక నెంబర్గా ఉండాలని కోరుకోవట్లేదు. కానీ జరిగిన విషయాన్ని చెప్తున్నాను. నా బిడ్డకు అన్యాయం చేయకండి అనగానే దెబ్బకి అపర్ణ ఒక్కసారిగా నుంచిన మనిషి సోఫాలో కుప్ప కూలిపోతుంది. మమ్మీ అని చెప్పి రాజ్ వెళ్ళగానే, చెయ్యి తీరా, అసలు నిజానికి ఏం చేస్తున్నారా ఈ ఇంట్లో? కనీసం నా గుండె ఒక్కసారి ఆగిపోతే బాగుండనిపిస్తుంది. రెండోసారి కూడా నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. నా ప్రాణాలు ఉన్నా పోయినా నాకు లెక్కలేదు. రాజ్, నువ్వు ఆ రోజు ఆ బాబుని తీసుకొని వచ్చావు, నీ తండ్రి బిడ్డ కాబట్టి. ఈరోజు నీ భార్య నాకు సవతిని తీసుకొని వచ్చింది. నా మనసు నేను ముక్కలైపోయింది. తను వచ్చిన ఈ ఇంట్లో ఉన్న నేను చచ్చిన పావునరా, ఏమి చేయలేను అనగానే రుద్రాణి చప్పట్లు కొట్టుకుంటూ, చాలా గొప్పదాని వదిన, నిజానికి నీకు నువ్వే సాటి. ఏ ఆడది కూడా భరించలేదు అలా వచ్చి తన భర్త గురించి ఆ రకంగా చెప్తుంటే. కానీ నువ్వు కొడుకు విషయంలోనూ సమన్యాయమే తీసుకున్నావు. అన్నయ్య విషయంలో కూడా కొంపతీసి అలాంటి న్యాయమే చేస్తావా? ఈ మాయకిచ్చి అన్నయ్యకి అనగానే రుద్రాణి అని చెప్పి మధ్యలో గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి. అదేంటమ్మా, ఇంతకీ వదిన విషయంలో ఎందుకు అంత గట్టిగా నిర్ణయం తీసుకొనివ్వవు? వదిన ఈ ఇంట్లో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఎదురుండదు. కన్న కొడుకు విషయంలో తప్పు చేస్తేనే కోడల చేత సంతకం పెట్టించి పెళ్లి చేయించిన ఘనత మన ఇంట్లో మా వదినకే ఉంది. అలాంటప్పుడు సొంత తన భర్త ఒక అమ్మాయితో ఒక బిడ్డని కంటే ఆ అమ్మాయి జీవితం ఏంటి అన్నది ఆలోచించదా? ఆ బిడ్డ గురించి ఆలోచించదా? ఏ వదిన అనగానే రెండు చేతులు జోడించి దండం పెడుతుంది అపర్ణ. రుద్రాణి, దయచేసి ఇంకాస్త నా గుండెని ఇంకాస్త వేగంగా కొట్టించేలాగా మాట్లాడద్దు. నేను చచ్చిన పావుని, నన్ను ఇంకాస్త చంపద్దు. నేను తప్పో ఒప్పో ఏదో ఒకటి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం నా కొడుకు కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ స్థానంలో ఉన్నాను? ఆయనకి భార్య స్థానంలో ఉన్నాను. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇంటికి పెద్దవాళ్ళు, అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసు వంచి అది నేను ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు నేను ఎవరిని మాట్లాడను, ఎవరితోనూ కలవను. రాజ్, నన్ను గదిలోకి తీసుకెళ్ళరా, నా కళ్ళు పనిచేయట్లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పనగానే మమ్మీ అని చెప్పి లోపలికి తీసుకొని అపర్ణని వెళ్ళిపోగానే అపర్ణ బోరున ఏడుస్తుంది. వెంటనే అక్కడే ఉన్న మాయ వంక సీరియస్గా చూస్తుంది కావ్య. అయితే అపర్ణ దగ్గరికి ఇందిరాదేవి, సీతారామయ్య అలాగే దానలక్ష్మి లోపలికి వెళ్ళిపోగానే వెంటనే మాయని తీసుకొని రుద్రాణి నేను అటువైపుగా వెళ్ళిపోతూ మాయ ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంతలో రుద్రాణి వచ్చి, ఏంటి నువ్వు మొత్తానికి పాపం ఎన్నిసార్లు మోసపోతావు కావ్య, చివరాఖరికి ఇప్పుడు కూడా మోసపోయావు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను మోసపోవడమా? నేను మోసపోలేదు మిమ్మల్ని అని చెప్పి, అసలు మీతో నాకెందుకు? జరిగిన విషయాన్ని నా భర్తతో చెప్పాను. ఇప్పుడు కళ్ళకి కరెక్ట్గా కనబడేలాగా విత్ ప్రూఫ్లతో చూపిస్తాను. అత్తయ్య కళ్ళు తిరిగి సొమ్మసిల్లిపోయారు కాబట్టి ఊరుకున్నాను అని చెప్పి అనగానే, ఏం చేస్తావు పాపం, ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి నీది. ఇప్పుడు నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు లేవే అనగానే వెంటనే సరాసరి స్పీడ్గా వచ్చి, మాయా
నువ్వు దేనికోసం అబద్ధం చెప్పావో, దేనికోసం లొంగిపోయావో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా కఠినమైన నిర్ణయమే నీ విషయంలో తీసుకోబోతున్నాను. ముందుగా నీ ఫోన్ నా చేతికి అని చెప్పి గట్టిగా లాగు. నా ఫోన్ ఎందుకు కావ్య అనగానే, ఏవండి ఫోన్ని గట్టిగా లాక్కోండి అనగానే ఫోన్ని లాక్కుంటాడు రాజు. అయితే ఇక వీడియోని నాకు సెండ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వీడియో ఉంటుంది, మీరు డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి చూడండి అనగానే ఇక మాయ మొత్తానికి బెడ్ మీద తనకు తానే ఇక వీడియో తీసుకొని కావ్యకి, బిడ్డకి నాకు సంబంధం లేదు, బిడ్డ అనాథ బిడ్డ, మీ మావయ్య గారు ఏ తప్పు చేయలేదు అని చెప్పిన వీడియో ఉంటుంది. ఇక దాని పక్కనే తన తల్లిదండ్రుల్ని ఇక కట్టిపడేసి ఇక ఖచ్చితంగా అబద్ధమే చెప్పాలి అని ఇక చెప్పిన వీడియో ఉంటుంది. 2 వీడియోలు ఇక తీసుకొని, ఏ మాయా నిన్ను ఎవరు వెనకాల నుంచి హ్యాండిల్ చేస్తున్నారు, నువ్వు కావాలని ఈ అబద్ధం చెప్పావు, నీ వెనకాల ఎవరున్నారు అనగానే కావ్య ఇద్దరి కాళ్ళు పట్టుకొని బోరుమని ఏడ్చి, నేను జరిగిన నిజాన్ని ఇక ఫోన్లో ఎప్పుడో నేను కావ్యకి పంపించేశాను, కానీ నా నోట్లో నుంచి నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు అబద్ధాలే. నిజానికి ఇక నా తల్లిదండ్రుల్ని కిడ్నాప్ చేసి నన్ను అబద్ధాలు చెప్పేలాగా చేశారు అని ఇక మొత్తానికి జరిగిన విషయం మొత్తం నిజం అప్పుడు చెప్తుంది. నేను చాలా డబ్బాస్తో ఇక సుభాష్ సార్ని ఎరేశాను, కానీ ఆయన నేను చూసిన చూపులకి ఏ రోజు లొంగిపోలేదు. కానీ ఒక్క రోజు మాత్రం నేను ఇక ఒకరోజు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆయన నాతో తప్పు చేయలేదు, నేనే ఆయన్ని కావాలని బలవంతం పెట్టి కొన్ని 3-4-5 ఫొటోస్ని కావాలని మత్తులో ఉన్నప్పుడు దిగాను. అవి చూసి ఆయన నిజంగా తప్పు జరిగిందని అనుకుంటున్నారు. ఆ బిడ్డని అనాథ శరణాలయాన్ని తీసుకుని వచ్చాను, ఆ అనాథ శరణాలయం అడ్రస్ ఇదిగోండి అని చూపిస్తుంది. ఇక వెంటనే ఇదంతా కూడా గదిలో ఉన్న అపర్ణ వింటూనే ఉంటుంది. అపర్ణ మనసు తేలికబాటు అయిపోతుంది. నిజానికి మాయ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి, అపర్ణ మేడం, మీరు ఏమీ భయపడద్దు, మీరు నిజానికి మీ భర్త చాలా మంచి అయినా నా తల్లిదండ్రుల్ని చూడండి ఎలా కట్టి పారేశారో. నా తల్లిదండ్రుల గురించి నేను అబద్ధం ఆడాను, నాకు ఏ శిక్షణ వెయ్యండి, నా తల్లిదండ్రులు బ్రతకాలని నేను ఈ అబద్ధం ఆడాను. నిజానికి కావ్య నన్ను పట్టుకొని నన్ను ఇంటి వరకు తీసుకుని వచ్చి చాలా సహాయం చేసింది. అలాంటి కావ్యని చూస్తూ అబద్ధం చెప్పలేకపోక నా తల్లిదండ్రుల కోసం నేను అబద్ధం చెప్పాను. సార్ నన్ను నమ్మండి, సార్ నన్ను నమ్మండి అని మోకాళ్ళ మీద మోకరించి బోరుమని ఏడుస్తూ నిజాలన్నీ బయట పెట్టేస్తుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా, నీకు ఈ దుగ్గిరాల కుటుంబం అండగా ఉంది, ఆ బిడ్డని అనాథ శరణాలయం నుంచి ఆ బిడ్డని పంపిస్తాను. ఇక నీ వెనకాల ఎవరున్నారు, నిన్ను ఎవరు భయపెడుతున్నారో వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి మొత్తానికి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆ మనిషి ఎవరో తెలుసుకొని కటకటాలు పాలు చేస్తాను. అప్పటి వరకు నువ్వు మా ఫామ్ హౌస్లోనే ఉండు అని ఇక అయితే ఇక ఆ తల్లిదండ్రుల్ని ఎవరు కిడ్నాప్ చేశారో పోలీసులకి కంప్లైంట్ పెట్టి, తల్లిదండ్రులకి ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను, వాళ్ళిద్దరికీ ఏమన్నా అయినా జీవితాంతం ఆ ఇద్దరు వ్యక్తులకి, ఆ రకంగా చేసిన వ్యక్తుల్ని ఉరిశిక్ష పడేలాగా చేస్తాను అని మాట ఇవ్వడంతో దెబ్బకి భయపడిపోతుంది రుద్రాణి. ఇక వెంటనే అమ్మ బాబాయ్ మొత్తానికి మోసం అయిపోయేలా ఉంది, వాళ్ళని గనక ఇంకా ఆధీనంలో ఉంచుకుంటే నా పేరు బయటకు వచ్చేస్తుంది, కాబట్టి వెంటనే రాహుల్ గారికి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని తక్షణమే వదిలేసేరమ్మంటాను అని రాహుల్, నువ్వు ఆ అమ్మ నాన్నని, ఆ మాయ తల్లిదండ్రుల్ని ఇద్దరిని బయటకు వదిలేరా, నువ్వు మొహానికి ఆ మాస్క్ వేసుకున్నావు కాబట్టి నిన్ను గుర్తుపట్టదు, కాబట్టి నువ్వు కూడా వచ్చేయి. ఇక్కడ మొత్తానికి అన్ని విషయాలు తెలుసుకున్నారు, ఇక మనం ఏమి చేయలేం అని ఇక చెప్పగానే మాయ తల్లిదండ్రులని వదిలిపెట్టేస్తారు. వాళ్ళు వెంటనే మాయకి ఫోన్ చేసి, అమ్మ మేము సేఫ్గానే ఉన్నాం అనగానే ఇక వెంటనే తల్లిదండ్రులకి మాయని అప్పచెప్పి జరిగిన విషయంలో మాయకి, నువ్వు డబ్బు కోసం ఇంతగా ఈ రకంగా చేసినందుకు చివరాఖరికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది చూసావా అని అయితే మాయకి ఇక వాళ్ళ అమ్మ వాళ్ళతో పంపించేస్తాడు. ఇక అపర్ణ అలాగే ఇక సుభాష్ ఇద్దరు కూడా ఇక కలిసిపోతారు. కుటుంబం అంతా కూడా సంతోషంగానే ఉంటుంది. కానీ ఒక్క అనామిక విషయంలో మాత్రం అప్పుని ఏదో రకంగా బాధలు పెడుతూ ఉందని కళ్యాణ్ అయితే కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటి అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరుగుతుంది.
బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.